పుష్పరాజ్ ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. ఫుల్ లోడ్ ఫైరింగ్ తో వైల్డ్ ఫైర్ అంటున్నాడు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది పుష్ప 2. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంకో పెద్ద సినిమా చేయబోతున్నాడట. స్టోరీ లైన్ కూడా ఫిక్స్ అయిపోయిందట. ఇంతకీ బన్నీ నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ ఎవరు, ఏ సబ్జెక్ట్ తో మూవీ రాబోతోంది? పుష్ప 2 ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసుకున్న బన్నీ అప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని ఇంకో పెద్ద సినిమా చేయబోతున్నాడట. అందుకోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ జరుగుతుంది అంటున్నారు. పుష్ప తర్వాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడని అంటున్నారు. ఇది మైథలాజికల్ మూవీ అని కొందరు, హిస్టారికల్ మూవీ అని ఇంకొందరు చెప్తున్నారు. హిస్టారికల్ టచ్ లో త్రివిక్రమ్ స్టోరీ రాశాడని, అది బన్నీకి బాగా నచ్చిందని మరికొందరు అంటున్నారు. ఏ జానర్లో ఉంటుందో తెలియదు కానీ త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ మాత్రం పీక్స్ అట. మంగోలియన్ల నాయకుడు చెంఘీజ్ ఖాన్ బయోపిక్ గా మూవీ రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మంగోలియన్ పౌరులందరినీ ఏకం చేసి వాళ్ళందరితో కలిసి శత్రువులతో యుద్ధానికి దిగి తన రాజ్యాన్ని కాపాడుకున్న చెంఘీజ్ ఖాన్ గా అల్లు అర్జున్ నటించబోతున్నాడని, దీనిని త్రివిక్రమ్ చాలా బాగా రాశాడని టాక్. అయితే త్రివిక్రమ్ బన్నీ చేయబోయే సినిమాపై బన్నీ వాసు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. స్టోరీ లైన్ ఫిక్స్ అయిపోయింది, కానీ మూవీకి భారీ బడ్జెట్ అవసరం అని చెప్పాడు బన్నీ వాసు. అంతేకాదు ఫైనాన్సర్లను కూడా వెతకాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్కే ఏడాది పాటు ఉంటుందని చెప్పాడు బన్నీ వాసు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు ట్రాక్ ఎక్కబోతుందనేది మాత్రం బన్నీనో త్రివిక్రమ్ శ్రీనివాసో ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.